ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. మరి ఉదయాన్నే పనులు ఉంటాయి, అందరూ కూడా ఉగాది పచ్చడి కలుపుకున్నారండి. నేనైతే కలిపేశానండి. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. నిన్న 32 ఎపిసోడ్ రిలీజ్ చేశానండి, 31 చేయకుండా. సో ఇది చూసి తర్వాత నిన్నటి ఎపిసోడ్ 32 చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రనావ్ అని అంటూ బెరుకు కళ్ళతో తన వైపుకు చూస్తుంది. స్మోక్ చేసినప్పుడు నాకు దగ్గరగా ఉండలేకపోతున్నావని నీ కోసం స్మోక్ చేయడం కూడా మానేశాను. కానీ నువ్వు మాత్రం నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు. మరి దానికి నేనేమనుకోవాలి చెప్పు అని కోపంగా అడుగుతాడు. సారీ సారీ రనవ్, నువ్వు స్మోక్ చేసి దగ్గరగా వస్తూ ఉంటే నాకు కష్టంగా ఉండేది, అందుకే నీకు దగ్గరగా ఉండలేకపోయాను. కానీ నేను స్మోక్ చేయటం మానేశాను కదా, అయినా సరే నన్ను ఎందుకు దూరం పెట్టావు? నేను పూర్తిగా స్మోక్ చేయటం మానేశాను. ఇప్పుడు నాకు ఆ ధ్యాసే రావడం లేదు. నా ధ్యాస మొత్తం ఇప్పుడు నీ మీదే అని అంటూ ఉండగా, ఇందుకే నేను నీకు దూరంగా ఉన్నాను. నువ్వు స్మోక్ చేయటం మానేయాలి అని కావాలని నీకు దూరంగా ఉన్నాను. నేను దూరంగా ఉండటం వలన చూడు ఇప్పుడు నువ్వు పూర్తిగా స్మోక్ చేయటం మానేశావు. నువ్వు అన్నావే నా ధ్యాస మొత్తం నీ మీదే ఉంది అని, స్మోక్ మీద అస్సలు వెళ్ళటం లేదు అని. పొజిషనర్స్ నువ్వే కాదు బాబు, నేను కూడా. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే ఎడిక్ట్ అవ్వాలి, కానీ మరి దేనికి కాదు అంటూ రణవ్కి చాలా దగ్గరగా ఉంటుంది మిహి. మిహిరా మాటలకి వాళ్ళు చూపులకి చిక్కి మెల్లి తిప్పి ఉన్న మిహిరా చెయ్యి వదులుతాడు. మిహిరా తన చేతుల్లోకి రణవ్ ముఖాన్ని తీసుకుని, ఇప్పుడు కోపం పోయిందా నీకు అని అడుగుతుంది. కానీ రణవ్ మాత్రం ఆన్సర్ చేసే పొజిషన్ లో ఉండడు. రణవ్ చూపు మొత్తం మిహిరా ఎర్రటి పెదవుల మీద నిలిచిపోయి ఉంటుంది. ఓయ్ ఏంటి మాట్లాడవు, ఎక్కడ చూస్తున్నావు అని మిహి బెరుకు చూపులతో అడుగుతుంది. రణవ్ నెమ్మదిగా తన చేతి వేళ్లు తీసుకుని వచ్చి మిహిరా పెదవుల మీద నిలుపుతాడు. శృతి మెత్తగా ఉన్న మిహిరా పెదవుల మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు. రణవ్ అలా చేయగానే టెన్షన్తో గుటకలు మింగుతూ తన వైపుకు చూస్తూ ఉంటుంది. రణవ్ ఏం చేస్తున్నావు? నో అని భయంతో గుటకలు మింగుతూ చెప్తుంది. స్వీటీ, నీ కోసం నేను స్మోక్ చేయడం మానేశాను కదా, మరి నాకు గిఫ్ట్ ఏమీ ఇవ్వవా అని లో వాయిస్తూ అడుగుతాడు. గిఫ్టా? గిఫ్ట్ ఏం కావాలి అని తడబడుతుంది. నీ అందమైన పెదవులు నాకు గిఫ్ట్గా ఇవ్వవా అని హస్కీగా అడుగుతాడు. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. నీ ఎర్రటి పెదవులు నాకు గిఫ్ట్గా ఇవ్వవా అని అడుగుతున్నా అని మిహిరా పెదవులకి ఇంచి గ్యాప్ లో ఉంటాడు. రణవ్ తనని ముద్దు అడుగుతూ ఉంటే టెన్షన్తో మిహిరా హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటుంది. నో నో రణవ్ అని తడబడుతూ చెప్తుంది. ఎందుకు వద్దు స్వీటీ, భయమా అని అడుగుతాడు. అని అంటూ గుటకలు మింగుతుంది. భయం ఎందుకు? లుక్ ఎట్ మై ఐస్ అని ముద్దుగా చెప్తూ ఉంటే భయపడుతూ రణవ్ కళ్ళలోకి చూస్తుంది. నీకు నా కళ్ళల్లో ఇప్పుడు ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. నాకెప్పుడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ నీ భావన నిజమా కాదా అని అనుమానం కూడా కలుగుతుంది. నేను చూస్తుంది నాకు అనిపిస్తూ ఉంది నిజమా రణవ్ అని ప్రశ్నిస్తుంది. నీకు కనిపిస్తూ ఉంది, నీకు అనిపిస్తూ ఉంది, నిజమే స్వీటీ. ఎందుకంటే నీ మీద నాకు అంతులేని ప్రేమ ఉంది. ఆ ప్రేమ నా కళ్ళల్లో నీకు తెలుస్తూ ఉంది. తెలుస్తుంది కదా నీకు అని అడుగుతాడు. మరి నా ప్రేమ నీకు తెలుస్తున్నప్పుడు భయం ఎందుకు నీకు? నీకు ఒకటి తెలుసా, ప్రేమలో ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలతో కాకుండా ఎక్కువ పెదవులతో వాళ్ళ ప్రేమని తెలియజేస్తూ ఉంటారంట. అదెలా తెలియజేస్తారు అని రణవ్ మాటల మాయలో పడుతుంది మిహి. అదెలానో నీకు నేను చెప్తాను, మరి నువ్వు తెలుసుకుంటావా అంటూ తన పెదవులు లైట్ గా మిహిరా పెదవులకి టచ్ చేస్తూ ఉంటాడు. రణవ్ పెదవులు తగులుతూ ఉంటే ఇక తన్మయతత్వంలో కళ్ళు మూసుకుని మిహిరా అంటుంది. మిహిరా నుంచి అంగీకారం రావటంతో ఆలస్యం చేయకుండా తన పెదవులు అందుకుంటాడు రణవ్. రణవ్ తన పెదవులు అందుకోవటంతో షాక్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. రణవ్ మాత్రం మిహిరా పెదవుల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదించే పనిలో ఉంటాడు. మొదట మిహిరా షాక్ అయినా నెమ్మదిగా రణవ్ ఇస్తున్న తీయటి ముద్దుకి లొంగిపోయి రణవ్ మెడ చుట్టూ చేతులు వేసి తను కూడా రణవ్ ఇస్తున్న ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది.
ఇద్దరికి ఇది మొదటి అదర సంతకం అవడంతో ఒకరి పెదవుల్లో ఉన్న అమృతాన్ని ఒకరు పొందాలని పెదవులు వేరు కానివ్వకుండా ముద్దులోని గాఢత పెంచుతూ ఉంటారు. అలా కొన్ని నిమిషాల తర్వాత ఇద్దరు పెదవులు వేరవుతాయి. మిహిరా రణం ఇచ్చిన ముద్దుని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉంటుంది. రణం మిహిరా రెండు కళ్ళ మీద ముద్దు పెట్టడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి సిగ్గుతో తన వైపుకు చూడలేక కళ్ళు వాల్చేస్తుంది. అమ్మాయిలు పెదవుల్లో తేనె ఉంటుంది అంటే అబద్ధం అనుకున్నా స్వీటీ, కానీ నీ పెదవుల రుచి చూశాక అర్థమైంది. నీ పెదవుల్లో ఉన్న తీయదనం, నీ పెదవులు చూస్తూ ఉంటే వాడికి ఎడిక్ట్ అయిపోయేలా ఉన్నా అని అనగానే మరింత సిగ్గుపడుతూ ఉంటుంది. స్వీటీ అని గోముగా పిలుస్తాడు. అయినా సరే సిగ్గుతో మిహిరా తల మాత్రం పైకి ఎత్తలేకపోతుంది. స్వీటీ అని మరోసారి పిలవటంతో నెమ్మదిగా కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తుంది. రణవ్ మిహిరా బుగ్గల మీద ముద్దు పెట్టి తన పెదవులు మిహిరాకి తాకిస్తూ ఉంటాడు. రణవ్ అలా చేస్తూ ఉంటే మిహిరా బాడీ మొత్తం జివ్వుమని లాగుతుంది. థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్ అని హస్కీగా చెప్తూ ఉంటే ఊపిరి బిగబెట్టి ఉంటుంది. స్వీటీ, నాకు నీ పెదవులు చూస్తూ ఉంటే ఒక్క ముద్దుతో ఆగాలి అని అనిపించటం లేదు. వన్ మోర్ టైం ప్లీజ్ అని రణం అడుగుతూ ఉంటే సిగ్గుతో రణం దగ్గర ఉండలేక తనని వెనక్కి నెట్టి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హే స్వీటీ ఆగు అని రణవ్ పిలుస్తూ ఉన్నా ఆగకుండా వెళ్ళిపోతుంది. రణవ్ దగ్గర నుంచి ఫాస్ట్ గా వస్తున్న మిహిరా ఎదురుగా వస్తున్న దీపని ఢీ కొడుతుంది. హా, ఎవర్రా, ముందు వెనక చూసుకోకుండా గుద్దేస్తారా అని చూసుకోకుండా అరుస్తుంది. సారీ సారీ దీప అని తడబడుతూ సారీ చెప్తుంది. మిహిరా, నువ్వు ఇంకా కాలేజీలోనే ఉన్నావా? రణవ్ సార్తో రైడ్కి వెళ్తాను అన్నావు, వెళ్ళలేదా అని అడుగుతుంది. రైడ్ లేదు ఏమీ లేదు, క్లాస్కి వెళ్దాం పద అని అంటుంది. మరి రణవ్ సార్తో రైడ్ లేదు ఏమీ లేదు రా అని దీప చేపట్టుకుని క్లాస్ రూమ్ కి లాక్కుని వెళ్తుంది. దీప వాటర్ అని అనగానే వాటర్ ఇస్తుంది. ఇక దీప వాటర్ బాటిల్ ఇవ్వగానే కంగారులో గడగడ నీళ్ళన్నీ తాగుతుంది. నెమ్మదిగా తాగు, నీళ్లు మీద పడతాయి అంటుంది. మిహిరా వాటర్ బాటిల్ ఖాళీ చేసి దీప చేతికి ఇస్తుంది. మిహిరా కాస్త కుదుట పడ్డాక ఇప్పుడు చెప్పు అని అడుగుతుంది. ఏం చెప్పాలి అంటుంది. రణవ్ సార్తో రైడ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన నువ్వు రైడ్కి వెళ్లకుండా ఎందుకు తిరిగి వచ్చేసావు అని అడుగుతుంది. ఏం లేదు, ఈ రోజు రైడ్కి వెళ్ళాలి అనిపించక వెళ్ళలేదు అని చెప్తుంది. అవునా, ఇప్పుడు నిజం చెప్పు. నిజమే కదే చెప్తున్నా. నిజమే చెప్తున్నావా? కానీ నమ్మాలి అనిపించట్లేదే. ఎందుకంటే నీ బొగ్గల్లో పూసిన మందారం అలాగే చిట్లిన నీ పెదవులు నువ్వు పడుతున్న కంగారు చూస్తూ ఉంటే సంథింగ్ ఏదో అయినట్టుంది అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది. ఏమైంది? ఏమీ కాలేదే అని తన తడబాటుని కవర్ చేసుకోవాలి అని చూస్తుంది. నువ్వు దాచాలి అని చూస్తూ ఉన్నా ఏదో జరిగినట్టు ఉంది అని అర్థమవుతూ ఉంది. ఏంటి, రణవ్ సార్ నీ పెదవులకి గిఫ్ట్ ఇచ్చాడా అని ఐవింగ్ చేసి నవ్వుతూ అడుగుతుంది. ఏంటి అని దీప మాటలకి తడబడుతుంది మిహి. అదే, నీ లిప్స్ ఇంకా రెడ్ గా అవటానికి లిప్స్టిక్ ఇచ్చారా రణవ్ సార్ అని అడుగుతున్నా. అలా ఏమీ లేదు అంటుంది. ఏమీ లేదు అంటున్నావు కానీ నేను చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది. రణవ్ సార్ నీకు గిఫ్ట్ ఇచ్చారు అని నవ్వుతుంది. దీప స్టాప్ అని అంటుంది. సరే సరే, విషయం నాకు అర్థమైందిలే కానీ నువ్వు ఎక్కువ దాచాలని చూడకు అని టీచ్ చేస్తుంది దీప. రణవ్ మిహిరాని కిస్ చేసింది గుర్తుకు చేసుకుని ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. రణవ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? మిహిరా రమ్మందిగా వెళ్ళలేదా నువ్వు అని అడుగుతాడు ప్రణీత్. రణవ్ మాత్రం ప్రణీత్ మాటలు పట్టించుకోకుండా తన ఊహల్లో తాను నవ్వుకుంటూ ఉంటాడు. రే రణవ్ అని కదపగానే ఊహల్లోంచి బయటికి వస్తాడు. ఏంటని నస అని చిరాకు పడతాడు. నాది నస, మిహిరా పిలిచింది అని వెళ్ళావు, అప్పుడే వచ్చేసావు. ఇంతకే మిహిరా నేను ఎందుకు పిలిచిందిరా అని అడుగుతాడు. మిహిరా నాకు గిఫ్ట్ ఇవ్వడానికి పిలిచింది అని మెలికలు తిరుగుతూ ఉంటాడు రణవ్. గిఫ్టా? ఏం గిఫ్ట్ ఇచ్చింది అని ఆతృతగా అడుగుతాడు. ఏ గిఫ్ట్ అయితే నీకెందుకురా? అదేంట్రా, మిహిరా నీకు ఏ గిఫ్ట్ ఇచ్చిందో నేను చూడకూడదా? చిన్నప్పటి నుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నాకు చూపించవా అని అంటాడు. రే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయినా అది నీకు చూపించలేను. నాకు చూపించకూడనిది అంత సీక్రెట్ గిఫ్ట్ ఏంటో అని వెటకారంగా మాట్లాడతాడు ప్రణీత్. చెప్పాను కదరా నీకు చెప్పకూడదు అని. అదే ఏంటి అంటాడు ప్రణీత్.
రే, రణవ్ చెప్పట్లేదు అంటే అది మనకి చెప్పకూడనిదే అయి ఉంటుంది. లైట్ తీసుకోరా అని విషయం కాస్త అర్థమైన ఫ్రెండ్ చెప్తారు. ఏంట్రా లైటు ఫ్యాను తీసుకునేది? వాడు చిన్నప్పటి నుంచి నాకు అన్ని చెప్తూ వచ్చేవాడు. ఎప్పుడైతే మిహిరా వాడి లైఫ్ లోకి వచ్చిందో అప్పటి నుంచి వాడు అన్ని నా దగ్గర హైడ్ చేస్తూ వచ్చాడు. అందుకే అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఆ గిఫ్ట్ ఏంటో తెలియాలి, చెప్పు అంటాడు ప్రణీత్. నేను నీకు ఆ గిఫ్ట్ గురించి చెప్పాలి అంటే నువ్వు ఇంకా ఎదగలరా. ఎదగాల? 5.9 feet ఉన్నా నేను ఇంకా ఎదగాల అని తింగరోడ్లా మాట్లాడతాడు ప్రణీత్. అరే అయ్యా, నేను ఎదగాలి అంది హైట్ కాదు, బుర్ర. నీ బుర్ర ఎదగాలి అంటున్నా. అంటే నాకు బుర్ర లేదు అంటున్నావా అని ఉక్రోషంగా అడుగుతాడు ప్రణీత్. బుర్ర ఉంది కానీ దాని ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చూడు, నేను చెప్పకుండానే వీళ్ళకి విషయం ఎలా అర్థమైందో, కానీ నీకు మాత్రం అర్థం కాలేదు. అందుకే అంటున్నారా ఇంకా నీ బ్రెయిన్ ఎదగాలి అని. అంటే ఇప్పుడు నాకు చెప్పవా? ఇప్పుడు చెప్పను, కానీ నీకు చెప్పే టైం వస్తే చెప్తా. అప్పటికి నీ బ్రెయిన్ షార్ప్ అయితే నేను చెప్పకుండానే నువ్వు తెలుసుకుంటావు అని కాలేజ్కి టైం అవటంతో మిహిరా కోసం వెళ్తాడు. వీడు ఏమంటున్నాడు రా, నాకు బ్రెయిన్ ఎదగలేదా? బ్రెయిన్ లేకుండానే నేను MBA వరకు వచ్చానంటావేరా? అరే ప్రణవ్, నీకు కొన్ని అర్థం కావట్లేదు. నువ్వు సబ్జెక్ట్ లో తెలివిగా ఉన్నావు కానీ ఇందులో కాదు. అదే రణవ్ అన్నాడు. అయినా నాకు అర్థం కానిది మీకేం అర్థమైందిరా అని తెల్ల ముఖం వేసుకుంటాడు. రే ప్రణీత్, వాళ్ళు లవర్స్. లవర్స్ మధ్యలో ఎన్నో ఉంటాయి, ఎన్నెన్నో స్వీట్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు. అవన్నీ చెప్పమంటే ఎలా చెప్తారా? స్వీట్ గిఫ్టా అంటే అని అడుగుతాడు. అంటే ఇంతకు మించి నీకు విడమర్చి చెప్పలేమురా, ఇక నువ్వే అర్థం చేసుకోవాలి అంటారు. ఇదన్నమాట. ఇది 31 ఎపిసోడ్ అండి. ఇది చూసి నేను ఇచ్చిన ఎపిసోడ్ మాత్రం చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ.